హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీష వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసరపప్పు చకోడీలు. ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి, వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ని వడకట్టుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఈ పెసరపప్పు అన్ని దాని మీద బాగా వాటర్ పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఆ క్లాత్తో ఇలా తుడుస్తూ ఉంటే వాటర్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయింది. ఇంకా ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పెసరపప్పు. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ మైదా పిండి, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక 2 స్పూన్లు ఆయిల్. ఇప్పుడు ఈ పిండి ఒక బౌల్లోకి వేసుకుందాం. మైదా, బియ్యం పిండి రెండు కలిపేద్దాం. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలి. అంటే 1.5 కప్ తీసుకోవాలి. ఈ వాటర్లోనే మనం తీసుకున్న సాల్ట్, మనం తీసుకున్న కారం వేసేద్దాం. ఇప్పుడు దీనిలోనే ఆయిల్ కూడా వేసేద్దాం. కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, ఇంకా పిండి వేసి కలిపేద్దాం. పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ పెట్టేద్దాం. చల్లారే వరకు అట్లానే ఉంచుదాం. ఇప్పుడు చల్లారింది. అంటే చల్లారిపోవడం అంటే బాగా చల్లారకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఇంకొక ప్లేట్లోకి తీసి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న కొంచెం పిండి తీసుకొని చకోడీలాగా చేసుకోవాలి. అట్లా పెసరపప్పు అంటించుకోవాలి. మీకు కావాలంటే ఆ పిండి
అందులోనే పెసరపప్పు వేసి బాగా కలుపుకొని చకోడీలా చుట్టుకోవచ్చు. పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు, నువ్వులు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు. ఈ చకోడీలు అయ్యేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చకోడీలు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూద్దాం. ఆయిల్ హీట్ అయింది. ఇంకా అన్నీ వేసుకొని వేపుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, తిప్పుకునేటప్పుడు మనం టర్న్ చేసుకునేటప్పుడు చకోడీలు ఊడిపోతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. హైలో పెట్టుకుంటే మనం వేగినాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ పైన ఆయిల్ మీద వచ్చే ఇట్లా నురకలాగా వస్తుంది కదా, అది మొత్తం పోయాక వేగినాయి అనుకొని తీసుకోవాలి. చకోడీలు. ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.